అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. షర్మిల గారిని పరామర్శించనున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశంపైన ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి రాజకీయాలు అంటే ఒక సర్టెన్ స్టేజ్ వరకే, గడప అవతల వరకే రాజకీయాలు, గడప లోపల కుటుంబ విలువలు ఆప్యాయతలు అనేటివి కొనసాగాలి అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి నిజంగా ఈరోజు అలా ఉందా పరిస్థితి? చెప్పినటువంటి వ్యక్తి యొక్క ఇంట్లోనే ఆ పరిస్థితి ఉందా అంటే మరి ఈరోజు క్వశ్చన్ మార్క్, ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి షర్మిల గారికి అబ్డామినల్ సర్జరీ జరిగితే మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి, రక్తం పుట్టుకున్నటువంటి చెల్లి, మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా కష్టపడింది, చాలా చేసింది, ఆస్తులను పోగొట్టుకుంది, నిత్యము పోరాడుతూ ఉంది. రాజకీయంగా విమర్శలు చేస్తూ ఉంది, కాదనట్లేదు. కానీ ఇదే షర్మిల గారిని వ్యక్తిత్వ హననం చేశారు. ఒక సర్టెన్ స్టేజ్ వరకు రాజకీయాలు ఉంటాయి. ఇది రాజకీయాలలో విమర్శ ప్రతి విమర్శలు అనేది ఉండడం అనేది సహజం. అయితే మరి ఈరోజు షర్మిల గారు ఒక సర్జరీ చేయించుకున్న హాస్పిటల్లో ఆమె రెస్ట్ తీసుకుంటూ ఉంటే కనీసం ఒక ట్వీట్ కూడా వేయనటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు? మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు, అక్క చెల్లెమ్మలు ప్రేమ ఏమైపోయింది? 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేసినటువంటి దయాగుణుడు అని చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఈరోజు కేవలం షర్మిల గారు కోలుకోవాలని చెప్పేసి కనీసం ఒక ట్వీట్ ఎందుకు చేయట్లేదు? అంటే రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నట్లు విలువలు, విశ్వసనీయతలు, ఆప్యాయతలు పేరుకు చెప్పుకోవడం కోసమే, అవి పాటించడానికి పార్టీకి రావన్నట్లుగా ఈరోజు షర్మిల గారు జగన్ గారి మధ్య జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఉదాహరణగా చెప్పవచ్చు. భూమి మీద ఎవరు శాశ్వతం కాదనేటువంటి విషయం అందరికీ తెలుసు. అధికారం అనేది వస్తుంటుంది, పోతుంటుంది. కానీ దేవుడిచ్చినటువంటి రక్త సంబంధాలను కేవలం అధికారం కోసమో లేకపోతే ఇంకోదాని కోసమో ఇలా చేయడం. ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ విజయ్ గారు గెలిస్తే ట్వీట్ చేసి థ్యాంక్ యూ బ్రదర్, విష్ యూ బ్రదర్ అని చెప్పేసి పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా పక్క రాష్ట్రంలో చాలామంది నాయకులు పుట్టినరోజులు కూడా విషెస్ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారికి బర్త్డే విషెస్ చెప్పారు. మరి విజయ్ గారికి విజయం పొందినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఏ రాష్ట్రంలో, దేశంలో ప్రముఖ నాయకుల యొక్క పుట్టినరోజులు కూడా శుభాకాంక్షలు తెలుపుతారు. మరి నీ అధికారం కోసము, నువ్వు ముఖ్యమంత్రి అవుడు కోసం పోరాటం చేసినటువంటి షర్మిల గారికి ఎందుకు కనీసం పరామర్శ చేయట్లేదు? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా ఇది ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నిజంగా ప్రతి కుటుంబంలోనూ ఉన్నాయి, నేను కాదనట్లేదు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఏదో ఒక కారణం రీత్యా ప్రతి ఒక్క కుటుంబంలోనూ అన్నా చెల్లెలో, అక్క తమ్ముడో, లేకపోతే అన్నా తమ్ముడో ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఒక పార్టీ పెట్టి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, మరి అదేవిధంగా ఒక పార్టీకి అధినాయకుడు, సుదీర్ఘకాలము రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి, మరి రాజకీయాలను పక్కన పెట్టి ఈరోజు షర్మిల గారిని ఎందుకు పరామర్శ చేయట్లేదు? గంజాయి కేసులో జైలుకు వెళ్ళి వచ్చినటువంటి వారిని పరామర్శ చేసేటువంటి ఓపికన్నటువంటి, తీరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అక్రమాలు, హత్యలు, దౌర్జన్యాలు, రౌడీజం చేసినటువంటి వాళ్ళు జైలుకు వెళ్ళి వచ్చినటువంటి పరామర్శ చేసినటువంటి ఇంట్రెస్టు ఈరోజు నీవు ముఖ్యమంత్రి అవ్వడం కోసం పోరాటం చేసినటువంటి షర్మిల గారి విషయంలో ఎందుకు ఇంత పక్షపాతం అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా భావించేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా ఈ విషయంపైన ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పరామర్శ చేసేంత వరకు, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఏదైనా ఉండాలి, కుటుంబ విలువలు అనేది నా యొక్క అభిలాష, రాష్ట్ర ప్రజల అభిలాష అని చెప్తూ ఖచ్చితంగా షర్మిల గారిని కలవబోతున్నారా లేదా, మరి ఆయన రాజకీయాలే ముఖ్యం అనుకుంటారా, లేకపోతే రాజకీయాలలో అధికారం కోసం నాకు ఈగోనే ముఖ్యమంటారా, లేకపోతే సొంత చెల్లి కంటే నా యొక్క అధికారమే ముఖ్యం అనుకుంటారనేది మనం ఇంకా వేచి చూద్దాము. ఇప్పటికే 2 రోజులు అయ్యింది, 2 నుంచి 3 రోజుల సమయం ముగిసింది. ఇంకా ఏమైనా అవకాశం ఉంటుందా లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా ఇది నిశ్చితంగా గమనించాలి. ఈరోజు నిత్యము స్పీచుల్లో ప్రతి అక్క చెల్లెమ్మ అని చెప్పేసి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సొంత చెల్లి విషయంలో ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటి ఖచ్చితంగా మనము ఆయన స్పందిస్తారా లేదనేటువంటి వేచి చూద్దాము. అందరికీ నమస్కారం.